Good morning, everyone. This is your SPM, Faculty of Bioscience, especially for NEET. I welcome you all to this wonderful video session in which we are going to discuss respiration in plants. So, I'm very much excited to elaborate this most important topic with you all today. And before we dive into this topic, I just want to take a moment to make you recall of what you learned about respiration in your earlier classes. And also, I just want to remind you of Southern Kids, which provides you chapter-wise test series for SCA Biology in English medium, Telugu medium, along with SCA Biology methodology test series also at very low price. If there is any chance to purchase our course, and go and get it out from the Play Store. If you search as Southern Kids, you can find out very easily. So this is all about Southern Kids. And also, if you have any more doubts regarding any topic of biology and need help with anything else, feel free to ask me. And I always leave the comment box open. Utilize that opportunity and leave just your doubt. Definitely, I will respond to you. బట్ నెవర్ ఆస్క్ మీ సార్ తిన్నారా ఉన్నారా ఎక్కడున్నారా ఏం చేస్తున్నారు అలాంటి ఏం అడగొద్దు, సరదాగా మాట్లాడుకోవచ్చు. కంటెంట్ మాత్రం అదే రేంజ్లో ఉంటుంది కాబట్టి ఈ లెసన్కి వచ్చేసరికి బైలింగ్వల్లో డిస్కస్ చేద్దాం, తెలుగు అండ్ ఇంగ్లీష్లో కూడా అందరికీ యూజ్ అవుద్ది. ఓకేనా? సో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే డు నాట్ స్కిప్ టిల్ ద ఎండ్. అలా చూసాను అనుకుంటున్నాను నేను. ఎనీహౌ, సో వాట్ ఈజ్ మీన్ బై రెస్పిరేషన్ అంటే ఏంటి, శ్వాసక్రియ అంటే ఏంటి, ఇంతకీ శ్వాసక్రియకి ఎనర్జీ రిలీజ్ అవడానికి ఈజ్ దేర్ ఎనీ లింక్, ఈజ్ దేర్ ఎనీ కనెక్షన్ బిట్వీన్ ద ప్రాసెస్ ఆఫ్ బ్రీతింగ్ అండ్ ప్రాసెస్ ఆఫ్ రిలీజ్ ఎనర్జీ ఫ్రమ్ ద ఫుడ్ ఉందా లేదా, ఇంతకీ మనకి ఎనర్జీ ఎలా ఫామ్ అవుతుంది ఫుడ్ నుంచి, ఇవన్నీ తెలుసుకోవాలంటే లెసన్ మొత్తం వినాలి. సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసాను అనుకుంటున్నాను. ఓకే, మనం అందరం ఆర్గానిజం, లివింగ్ ఆర్గానిజం కాబట్టి మనకు కొంచెం ఫుడ్ అవసరం. ఎందుకంటే టు క్యారీ అవుట్ ద లైఫ్ ప్రాసెస్ సచ్ యాజ్ బ్రీతింగ్ కావచ్చు, ఏదైనా అబ్జార్ప్షన్ కావచ్చు, లేదా రెస్పిరేషన్ కావచ్చు. సో రెండు ఒకటే. సో రీప్రొడక్షన్ కావచ్చు, లోకోమోషన్ కావచ్చు, అన్నిటికీ సమ్ ఎనర్జీ కావాలి. ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది? వెరీ సింపుల్. సార్ మనం దమ్ బిర్యానీ తింటున్నాం కదా, లేదంటే ఏదో తింటున్నాం కదా, దాని నుంచి ఎనర్జీ వస్తుంది కదా, మరి రెస్పిరేషన్ ఎందుకు సార్ అని అడగవచ్చు మీరు. వెరీ సింపుల్. ఫుల్గా తిన్న తర్వాత కాసేపు ముక్కు మూసుకొని ఉండు, ఓన్లీ వన్ ఫసక్ అయిపోయింది, కీలకతం దుకాణం బంద్. అంత ఇంపార్టెంట్. సో ద ప్రాసెస్ ఆఫ్ బ్రీతింగ్ ఈజ్ వెరీ మచ్ కనెక్టెడ్ టు ద ప్రాసెస్ ఆఫ్ రిలీజ్ ఆఫ్ ఎనర్జీ ఫ్రమ్ దాట్ ఫుడ్ వి టేక్. ఓకే, ఏదైనా ఫుడ్ తిన్నామంటే అబ్జార్ప్షన్ అయ్యి త్రూ బ్లడ్ ద్వారా ప్రతి సెల్కి వెళ్ళేంత వరకు పనికొస్తుంది. అది మ్యాక్రో మాలిక్యూల్స్ రూపంలో సచ్ యాజ్ గ్లూకోజ్, అమైనో యాసిడ్స్, గ్లిజరాల్స్, ఇలా ప్రతి సెల్కి బ్లడ్ నుంచి వెళ్తుంది అనమాట. అక్కడ దట్ హ్యాస్ టు బి ఆక్సిడైజ్డ్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ఆక్సిజన్. కాబట్టి యూ హ్యావ్ టు ఇన్హేల్ ఆక్సిజన్, తీసుకోవాలి. ఇది ఇంత ఇంత కనెక్షన్ ఉందన్నమాట. ఓకేనా? తిన్నాం కదా ఎనర్జీ వస్తుంది అంటే రాదు. ఎందుకంటే ఇదే రీజన్. ప్రతి దానిలో కూడా కొన్ని కార్బన్ కాంపౌండ్స్ ఉన్నాయి, దానిలో ఉన్న కోవలెంట్ బాండ్స్ ఉంటాయి, అదే సంయోజనీయ బంధాలు ఉంటాయి, అవి విడగొట్టబడాలి. దానిలో ఉన్న చర్య, దానిలో ఉన్న శక్తి విడుదల అవ్వాలి ఫర్దర్ ప్రాసెస్ కోసం. సో దిస్ ఇస్ ఆల్ ఆఫ్ రెస్పిరేషన్ అనమాట. ఇప్పుడు మన రెస్పిరేషన్ అంటే ఏం చెప్పొచ్చు? వెరీ సింపుల్. ఏం చెప్పొచ్చు డిఫైన్ చేయమంటే, హౌ యూ డిఫైన్, ఎలా చెప్పొచ్చు అంటే, సార్ ద ప్రాసెస్ ఆఫ్ ఇన్హాలింగ్ అండ్ ఎగ్జాలింగ్ అని చెప్పాను అనుకుందాం. మీరు ఒకవేళ అలా చెప్తే తీసుకెళ్ళి 7th క్లాస్లో కూర్చోబెట్టచ్చు. ఎందుకంటే మనం ఇంటర్ లెవెల్లో నేర్చుకుంటున్నాం. ఇంటర్ లెవెల్లో నేర్చుకున్నప్పుడు బయాలజీని అదే లెవెల్లో మన డెఫినేషన్ కూడా ఇవ్వాలి. సో రెస్పిరేషన్ అంటే ఏంటో ఇప్పుడు చూద్దాం. ఓకే, రెస్పిరేషన్ అంటే డిఫైన్ చేయొచ్చు. ఎలా చేయొచ్చు? ద ప్రాసెస్ ఇన్ విచ్ బ్రేకింగ్ ఆఫ్ కోవలెంట్ బాండ్స్ ఆర్ సిసి బాండ్స్ ఆఫ్ ఎ మ్యాక్రో మాలిక్యూల్ సచ్ యాజ్ గ్లూకోజ్ త్రూ ద ఆక్సిడేషన్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ సో మెనీ ఎంజైమ్స్ విత్ ఇన్ ద సెల్ విచ్ లీడ్స్ టు రిలీజ్ అ గుడ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ టు క్యారీ అవుట్ లైఫ్ ప్రాసెస్ ఇస్ కాల్డ్ రెస్పిరేషన్. ఐ గెట్ యూ క్లియర్ ఇన్ తెలుగు ఆల్సో. ఎలా చెప్తాము? మనం తీసుకున్న ఆక్సిజన్ అనేది ప్రతి కణంలోకి అక్కడ రక్తం ద్వారా వెళ్ళి, రక్తం ద్వారా అంటే హెమోగ్లోబిన్ ఉంటుంది దాంతో సంతృప్తం చెంది వెళ్ళి అక్కడ ఏదైతే జీవాణువులు ఉన్నాయో వాటి మధ్య ఉన్న రసాయన బంధాలను విడగొట్టి ఎనర్జీ రిలీజ్ చేసి తర్వాత జరిగే జీవ ప్రక్రియలన్నిటికీ కూడా సహాయం చేసే ఒక ప్రక్రియ ఏదైనా ఉందంటే దాన్నే శ్వాసక్రియ అనొచ్చు. ఇలాంటి శ్వాసక్రియ ఎన్ని రకాలు? 2 టైప్స్. ఒకటి ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఆక్సిజన్, వితౌట్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఆక్సిజన్. ఒకవేళ ఆక్సిజన్ అవసరం ఉంటే దాన్ని ఏరోబిక్ లేదా వాయు సహిత శ్వాసక్రియ అంటాము. ఓకే, ఏరోబిక్ రెస్పిరేషన్ అంటాం. ఒకవేళ ఆక్సిజన్ లేదనుకుందాం, దాన్ని యానరోబిక్ రెస్పిరేషన్ అంటాం. ఓకే, ఇక్కడ జరిగే ఈక్వేషన్ సింపుల్గా చూద్దాం, దాని తర్వాత కంప్లీట్గా వెళ్దాం. ఏరోబిక్ రెస్పిరేషన్లో మన దగ్గర ఏముంది? బాడీలో ప్రతి సెల్లో గ్లూకోజ్ ఉంది, కార్బోహైడ్రేట్ ఉంది. ఎందుకంటే మన హెర్బివోర్ కావచ్చు, కార్నివోర్ కావచ్చు, మన ఫైనల్గా ఫుడ్ అనేది ఫోటోసింథసిస్ నుంచి వస్తుంది, అది మొక్కల నుంచి వస్తుంది. మనం నేర్చుకునేది మొక్కల్లోనే నేర్చుకుంటాం, కాకపోతే కొంచెం బేసిక్స్ నేర్చుకోవాలి కాబట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. సో ఇక్కడ మనకి గ్లూకోజ్ ఆక్సిడైజ్ అవుతుంది అనుకుందాం.
C6H12O6 ఇది గ్లూకోజ్ వన్ మాలిక్యూల్ ఒక అణువు ఆక్సిజన్ సమక్షంలో స్ప్లిట్ అయ్యి 6CO2 ప్లస్ 6H2O ప్లస్ 686 కిలో క్యాలరీస్ పర్ మోల్ ఇది వచ్చేది అనమాట. ఇది ఏరోబిక్ రెస్పిరేషన్ లో ఒక అణువు గ్లూకోజ్ మనకి ఆక్సిడైజ్ అయితే 6CO2 విడుదల అవుతుంది, 6H2O ప్లస్ కొంచెం ఎనర్జీ రిలీజ్ అవుతుంది. దట్ ఈస్ టు బి సింథసైజ్డ్ యాజ్ ఏటీపీ. ఈ శక్తి మొత్తం ఏటీపీగా. ఇక్కడ ఏరోబిక్ రెస్పిరేషన్ లో ఒక గ్లూకోజ్ మాలిక్యూల్ నుంచి 36 ఏటీపీ ఫామ్ అవుతాయి. ఓకేనా? ఒక ఏటీపీ ఈక్వల్ టు 7.6 కిలో క్యాలరీస్. అలాంటప్పుడు మనకి 686 క్యాలరీస్ రిలీజ్ అవుద్ది, కిలో క్యాలరీస్. మిగతాదంతా గివెన్ అవుట్ యాజ్ హీట్. మనం వర్కౌట్ చేస్తున్నప్పుడు కానీ పరిగెట్టినప్పుడు కానీ హీట్ రిలీజ్ అవుతుంది కదా, అదంతా దీని నుంచే. అంతే మొత్తం రిలీజ్ అయిన ఏదైతే ఎనర్జీ ఉందో అది మొత్తం కూడా ఏటీపీగా ఫామ్ అవుతుంది. జస్ట్ 36 మాత్రమే ఫామ్ అవుతాయి. అది ఒక ఫోర్ ఫ్రేజెస్ ఉంటాయి, అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. ఇక్కడ ఆన్ ద అదర్ హ్యాండ్ దేర్ ఈస్ an aerobic respiration also there, in which C6H12O6 without the presence of oxygen కాబట్టి ఇక్కడ ఏం అవసరం లేదు. 2C2H5OH ప్లస్ ఇంకేం రిలీజ్ అవుతాయి ఇక్కడ అసిటిక్ యాసిడ్, లాక్టిక్ యాసిడ్, ఎథైల్ ఆల్కహాల్ ఇవన్నీ రిలీజ్ అవుతాయి. ఓకేనా? కొంచెం కిలో క్యాలరీస్ ఇంకా CO2 2CO2 ప్లస్ 56 కిలో క్యాలరీస్ పర్ మోల్ ఎనర్జీ కూడా రిలీజ్ అవుద్ది. ఇక్కడ కేవలం 2 ఏటీపీలు మాత్రమే ఫామ్ అవుతాయి. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఏరోబిక్ అండ్ అనారోబిక్ రెస్పిరేషన్ అన్నమాట. ఓకేనా? అది మొక్కల్లో అయినా జంతువుల్లో అయినా ఒకేలా జరుగుతుంది. కాకపోతే ఎక్కడ జరుగుతుంది, మనకు ఫోటోసింథసిస్ ఎక్కడ జరుగుతుందో తెలుసు, క్లోరోప్లాస్ట్ లేదా హరితరేణువు. ఇదంతా సెల్ అనుకుంటే దీనిలో సైటోప్లాజం ఉంటుంది. ద లిక్విడ్ సబ్స్టెన్స్ విత్ ఇన్ ద సెల్ ఇస్ కాల్డ్ సైటోప్లాజం. దానిలో సెల్ ఆర్గనల్స్ అన్నీ ఉంటాయి. సో మనకి సైటోప్లాజంలో ఇక్కడ క్లోరోప్లాస్ట్ ఉంది, మైటోకాండ్రియా కూడా ఉంది అనుకుందాం. ఇదంతా సైటోప్లాజం. ఈ సైటోప్లాజంలో కొన్ని రియాక్షన్స్ జరుగుతాయి, మిగతాదంతా మైటోకాండ్రియాలో జరుగుతుంది. రెస్పిరేషన్ అంటేనే మైటోకాండ్రియా, సైటోప్లాజం. ఓకేనా? ఇక్కడ మాత్రం ఎనారోబిక్ రెస్పిరేషన్ లో కేవలం సైటోప్లాజంలో మాత్రమే జరుగుతాయి. ఏదైనా సరే ఇక్కడ 2 స్టెప్ ప్రాసెస్ ఉంటుంది. ఇక్కడ 4 ఫేజెస్ ఉంటాయి. ఏరోబిక్ లో 4 ఫేజెస్ ఉంటాయి, దీనిలో 2 ఫేజెస్ మాత్రం ఉంటాయి. 2 స్థాయిలు 4 స్థాయిలు. వీటిలో 4 స్థాయిలు ఏంటంటే ఫస్ట్ ఇది గ్లైకోలైసిస్, నెక్స్ట్ పైరువిక్ యాసిడ్ ఆక్సిడేటివ్ డీకార్బాక్సిలేషన్ అంటాం. థర్డ్ది క్రెబ్స్ సైకిల్, ఫోర్త్ ఈటీఎస్. ఇది ఈ 4 స్టేజ్లు దాటుకుంటే ఒక గ్లూకోజ్ మాలిక్యూల్ నుంచి 36 ఏటీపీ ఫామ్ అవుతాయి. ఓకేనా? ఫైనల్ గా మీకు అర్థమవుతుంది కదా. సో ఏదైనా సరే ఇది అందులో ఈ గ్లైకాలసిస్ మాత్రం సైటోప్లాజంలో జరుగుతుంది, కేవలం సైటోప్లాజంలో మాత్రం జరుగుతుంది. తర్వాత ప్రాసెస్ ఏది, పైరువిక్ యాసిడ్ ఆక్సిడేటివ్ డీకార్బాక్సిలేషన్ అంటాం. తెలుగులో అయినా ఇంగ్లీష్లో అయినా అదే అంటాం. ఇది ఎక్కడ జరుగుతుందంటే మైటోకాండ్రియా యొక్క మ్యాట్రిక్స్ లో జరుగుతుంది. తర్వాత నేర్చుకుందాం దీని గురించి. తర్వాత క్రెబ్స్ సైకిల్, ఇది కూడా మ్యాట్రిక్స్ లో జరుగుతుంది. కానీ ఈటీఎస్ అనేది ఇన్నర్ మైటోకాండ్రియల్ మ్యాట్రిక్ మెంబ్రెయిన్ లో జరుగుతుంది. అంటే అర్థం ఏంటంటే ఇక్కడ మైటోకాండ్రియా యొక్క 2 లేయర్స్ ఉంటాయి. ఫస్ట్ లేయర్ సెకండ్ లేయర్ మధ్యలో జరిగేది ఈటీఎస్. అప్పుడు ఏటీపీ సింథసైజ్ అవుద్ది అనమాట. సో ఈ విధంగా ఒక గ్లూకోజ్ మాలిక్యూల్ నుంచి 36 ఏటీపీ ఫామ్ అవుతాయి. ఎలా ఫామ్ అవుతాయి తెలియాలంటే మొత్తం వినాలి. ఇటువైపు గ్లైకాలసిస్ ఉంటుంది అండ్ ఆల్సో ఫెర్మెంటేషన్ ఉంటుంది. ఈ 2 స్టేజ్ లో ఒక గ్లూకోజ్ అనేది ఎథైల్ ఆల్కహాల్ గాను, లాక్టిక్ యాసిడ్ గాను, లేదంటే ఇంకా ఎస్టిక్ యాసిడ్ గాను ఫామ్ అవుతూ కొంచెం ఎనర్జీ కూడా రిలీజ్ అవుద్ది. బట్ 2 ఫేజ్లు కూడా సైటోప్లాజంలోనే జరుగుతాయి. క్లియర్? ఇక్కడికి ఓకే కదా. ఇప్పుడు మనం ఫస్ట్ స్టెప్ ఏంటి, గ్లైకాలసిస్. లెట్ us అండర్స్టాండ్ హౌ దిస్ హ్యాపెన్స్ విత్ ఇన్ ద సెల్. సో లెట్ us ఎక్స్ప్లోర్ ద ఫ్యాసినేటింగ్ వరల్డ్ ఆఫ్ గ్లైకాలసిస్. మనం క్లియర్ గా నేర్చుకుందాం, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. థ్యాంక్ యూ మరి ఇక్కడ దాకా విన్నందుకు. ఉంటున్నారా అనుకుంటున్నాను నేను. సో మనం ప్లాంట్స్ లో నేర్చుకోవాలి. మనలో అయినా ప్లాంట్స్ అయినా ఒకేలా జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఒక గ్లూకోజ్ మాలిక్యూల్ C6H12O6 ఇది గ్లూకోజ్ ఒక అణువు, ఒక జీవ అణువు. ఇందులో ఎన్ని కార్బన్ ఆటమ్స్ ఉన్నాయి, 6 ఉన్నాయి. H అనేది 12 ఉన్నాయి, ఆక్సిజన్ 6 ఉన్నాయి. ఇవన్నీ స్ప్లిట్ అవ్వాలి. స్ప్లిట్ అయితే తప్ప ఎనర్జీ రిలీజ్ కాదు. సో ఓకే. సో ఇంతకీ మనం ఏం నేర్చుకుంటున్నాం, గ్లైకోలసిస్. ఇది యాక్చువల్గా ఆరిజినేట్ ఫ్రమ్ ద గ్రీక్ వర్డ్. గ్లైకో అంటే షుగర్ లేదా చక్కెర అంటాము. లైసిస్ అంటే స్ప్లిట్టింగ్. ఇక్కడ షుగర్ అనేది స్ప్లిట్ అయ్యి ఒక గ్లూకోజ్ మాలిక్యూల్ 2 మాలిక్యూల్స్ ఆఫ్ పైరువిక్ యాసిడ్ గా ఫామ్ అవుతుంది. దీన్నే గ్లైకోలసిస్ అంటాం. ఇక్కడ పార్షియల్ గా ఆక్సిడైజ్ అవుతుంది.
ఇక్కడ ఆక్సిజన్ అవసరం లేదు, CO2 రిలీజ్ అవ్వదు. గుర్తుపెట్టుకోండి, ఆక్సిజన్ ఉన్నా లేకపోయినా గ్లైకాలసిస్ అయితే జరుగుతుంది. ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఎంజైమ్స్ ఉంటాయి. కేవలం ఎంజైమ్స్ మాత్రమే యూజ్ అవుతాయి. ఇక్కడ ఎటువంటి ఆక్సిజన్ అవసరం లేదు, CO2 కూడా రిలీజ్ అవ్వదు. ఓకే, కాకపోతే ఒక గ్లూకోజ్ మాలిక్యూల్ స్ప్లిట్ అయ్యి 2 మాలిక్యూల్స్ ఆఫ్ పైరువిక్ యాసిడ్ గా ఫామ్ అవుతుంది. ఒక్కొక్క దాంట్లో 3 కార్బన్స్ ఉంటాయి. ఓకే, ఎందుకు చెప్తున్నాను అంటే ఇది అవసరం మనకి. తర్వాత కార్బన్తో చాలా పని ఉందన్నమాట. సో ఎనీహౌ, ఈ గ్లైకాలసిస్ ఆల్సో పాపులర్లీ నౌన్ యాజ్ EMP pathway. EMP pathway in which E indicates Gustav Emden, M indicates Andrew Meyerhoff, P indicates Jacob Parnas. These 3 guys has given the scheme of glycolysis so that it was acknowledged as EMP pathway. ఓకే, అందువల్ల EMP పాత్వే అంటాం. ఎందుకంటే ఈ ముగ్గురు సైంటిస్టులు ఎవరైతే ఉన్నారో గ్లైకాలసిస్ ఏ విధంగా జరుగుతుంది, దీనిలో ఆక్సీకరణ చర్యలు ఏమైనా జరుగుతాయా లేదా, ఎన్ని పాస్పార్లేషన్ జరుగుతాయి, ఎన్ని డీపాస్పార్లేషన్ జరుగుతాయి, ఇంతకీ ఫాస్పార్లేషన్ అంటే ఏంటి, ఇవన్నీ మనకు తెలియాలి. ఓకేనా? సో ఇది EMP పాత్వే అంటే. ఇక్కడ మనకి ఏరోబిక్ లోను ఎనారోబిక్ కండిషన్స్ లో కూడా గ్లైకాలసిస్ జరుగుతుంది. సో ఫైనల్ గా మన దగ్గర ఒక గ్లూకోజ్ మాలిక్యూల్ అనేది ఉంది. కానీ గుర్తుపెట్టుకోండి, మొక్కల్లో సుక్రోజ్ ఫామ్ అవుద్ది. ఫోటోసింథసిస్ యొక్క ఎండ్ ప్రోడక్ట్ ఏంటి సుక్రోజ్. కానీ గ్లైకాలసిస్ లోకి సుక్రోజ్ గా రావడానికి లేదు. అప్పుడు ఏం చేస్తుంది అంటే ఇన్వర్టేజ్. గుర్తుపెట్టుకోండి ఎంజైమ్. ఈ ఇన్వర్టేజ్ ఎంజైమ్ కాస్త సుక్రోజ్ ని గ్లూకోజ్ గా ఫామ్ చేస్తుంది. ఈ గ్లూకోజ్ కానీ ఫ్రక్టోజ్ కానీ ఈ రెండు గ్లైకాలసిస్ యొక్క ఫస్ట్ స్టెప్ లోకి ఎంటర్ అవుతాయి. ఇప్పటి నుంచి స్టార్ట్ అవుద్ది. ఈ గ్లైకాలసిస్ అనేది జస్ట్ ఒక 10 స్టెప్ ప్రాసెస్. ఓకేనా? 10 స్టెప్స్ ఉంటాయి. ఒక్కొక్కటి డీకోడ్ చేద్దాం. ఏ స్టెప్ లో ఏం ఫామ్ అవుతుంది, ఎందుకు ఫామ్ అవుతుంది, ఏటీపీ ఎక్కడ యూజ్ అవుద్ది, ఏటీపీ ఎక్కడ సింథసైజ్ అవుద్ది, ఓకే, ఎక్కడ CO2 బయటకు వెళ్తుంది, CO2 రిలీజ్ అవుతుందని చెప్పాను, CO2 రిలీజ్ కాదు. ఏ విధంగా మొత్తానికి ఒక గ్లూకోజ్ మాలిక్యూల్ నుంచి 2 పైరువిక్ యాసిడ్ గా ఏ విధంగా ఫామ్ అవుద్దో తెలుసుకుందాం. క్లియర్ కదా? ఆల్ రైట్, ఇప్పుడు మన దగ్గర మొక్కలో జరిగి చూద్దాం. గ్లూకోజ్, దీనిలో ఎన్ని కార్బన్స్ ఉన్నాయి? 6 ఉన్నాయి. ఇది సైటోప్లాజంలో ఉన్న గ్లూకోజ్. ఇది స్ప్లిట్ అవ్వాలి. ఊరికే స్ప్లిట్ అవ్వదు, దానికి కొంచెం ఎనర్జీ కావాలి. కాబట్టి సైటోప్లాజంలో ఉన్న ఒక ఏటీపీని యూజ్ చేసుకుంటుంది. ఏటీపీని యూజ్ చేసుకొని గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ గా ఫామ్ అవుద్ది. గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ గా. 6 ఫాస్ఫేట్ అంటే గ్లూకోజ్ అనేది ఎక్సోస్, దాని యొక్క సైకిల్ ఆ విధంగా స్ట్రక్చర్ ఉంటుంది. గ్లూకోజ్ లో ఉన్న 6వ కార్బన్ పరమాణువుకి ఏటీపీలో ఉన్న ఒక ఫాస్ఫేట్ చేరి గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ గా ఫామ్ అవుద్ది. కాబట్టి ఏటీపీ కాస్త ఏడీపీగా మారుతుంది. అడినోసిన్ డైఫాస్ఫేట్ గా మారుతుంది. ఓకేనా? దీనిలో 3 ఫాస్ఫేట్స్ ఉంటాయి, ఆల్ఫా, బీటా, గామా అనేవి. గామా ఫాస్ఫేట్ స్ప్లిట్ అయ్యి హైడ్రాలిసిస్ జరిగి ఆ ఫాస్ఫేట్ కాస్త గ్లూకోజ్ లో ఉన్న 6th కార్బన్ పరమాణుకి అటాచ్ అవుద్ది. దీనికి ఉపయోగపడే ఎంజైమ్ హెక్సోకైనేజ్. అంటే కైనేజ్ అనేది ఒక గ్రూప్ ఆఫ్ ఎంజైమ్స్ దట్ హెల్ప్స్ టు క్యారీ ఫాస్ఫేట్ ఫ్రమ్ ద ఏటీపీ టు కార్బన్ కాంపౌండ్ లైక్ గ్లూకోజ్ అనమాట. గ్లూకోజ్ లో ఉన్న ఇది కార్బన్ కి ఏదైతే క్యారీ చేయడం పనికి వస్తుంది హెక్సోకైనేజ్ అనేది. కాబట్టి ఏటీపీ ఎక్కడ ట్రాన్స్ఫర్ అయినా, ఏదైనా ఫాస్ఫేట్ ట్రాన్స్ఫర్ అవుతుందంటే అక్కడ కైనేజ్ అనే ఎంజైమ్స్ ఉంటాయి. గుర్తుపెట్టుకోండి. ఓకే, గ్లూకోజ్ లో ఉన్న 6 ఫాస్ఫేట్ గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ గా మారుతుంది. గ్లూకోజ్ అనేది గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ గా మారుతుంది ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ హెక్సోకైనేజ్. ఈ గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ మళ్ళీ ఇంకా స్ప్లిట్ కావడానికి కొంచెం ఎనర్జీ కావాలి. కాకపోతే ఫాస్ఫేట్ వచ్చి చేరడానికి దానికి ఆ స్ట్రక్చర్ లో ఎటువంటి మార్పు ఉండదు అనమాట. కాబట్టి ఇది ఐసోమెరేజ్ అవ్వాలి. ఏ విధంగా? ఫ్రక్టోజ్ 6 ఫాస్ఫేట్ గా. ఓకే, గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ గాను, గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ అనేది ఫ్రక్టోజ్ 6 ఫాస్ఫేట్ గా మారుతుంది. ఎందుకంటే ఇంకో ఫాస్ఫేట్ తీసుకోవడానికి దీని స్ట్రక్చర్ కి అనుకూలంగా ఉంటుంది. గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ అవకాశం ఉండదు అనమాట. ఇక్కడ ఉపయోగపడే ఎంజైమ్ ఏంటంటే వెరీ సింపుల్, హెక్సోజ్ ఫాస్ఫేట్ ఐసోమరేజ్. హెక్సోఫాస్ఫేట్ ఐసోమరేజ్ అని ఎంజైమ్ ఉపయోగపడుతుంది. ఫస్ట్ దాన్ని ఏమంటామంటే ఇక్కడ జరిగేదాన్ని ఫాస్ఫారిలేషన్ అంటాం. ఫస్ట్ రియాక్షన్ ని మనం ఫాస్ఫారిలేషన్ అంటాం. ఫాస్ఫారిలేషన్ అంటే ఏటీపీ నుంచి కానీ ఒక ఫాస్ఫేట్ కార్బన్ కాంపౌండ్ కి అటాచ్ అయితే ఆ చర్యని మనం ఏమంటామంటే ఫాస్ఫారిలేషన్ అంటాం. అది ఫస్ట్ రియాక్షన్. రెండోది ఐసోమరైజేషన్, అంటే రూపం మార్చుకుంటుంది. గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ కాస్త ఫ్రక్టోజ్ 6 ఫాస్ఫేట్ గా మారుతుంది. ఎందుకంటే ఇంకొక ఫాస్ఫేట్ తీసుకోవడానికి అనుకూలంగా ఉంటుందన్నమాట. ఇక్కడ ఉపయోగపడే ఎంజైమ్ హెక్సోఫాస్ఫేట్
ఐసోమెరేజ్. ఓకే. ఇప్పుడు గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ ఏం చేస్తుందంటే, ఇప్పుడు ఇంకో ఫాస్ఫేట్ తీసుకుంటుంది. ఎక్కడి నుంచి? ఏటీపీ నుంచి. తీసుకొని ఫ్రక్టోజ్ 16 బిస్ఫాస్ఫేట్‌గా మారుతుంది. ఫ్రక్టోజ్ 16 బిస్ఫాస్ఫేట్‌గా మారుతుంది. ఇక్కడ మళ్ళీ ఏడీపీ ఫార్మ్ అవుద్దనమాట. ఎందుకంటే ఏటీపీ నుంచి ఒక ఫాస్ఫేట్ దీనికొచ్చి చేరుతుంది. ఫ్రక్టోజ్‌లన్న ఒకటో కార్బన్ పరమాణువుకి చేరుతుంది కాబట్టి దాన్ని ఫ్రక్టోజ్ 16 బిస్ఫాస్ఫేట్ అంటాం. ఇక్కడ ఇంకేం జరుగుతుందంటే గుర్తుపెట్టుకోండి. ఓకే. ఇక్కడ ఇక్కడ ఉపయోగపడే ఎంజైమ్ ఏంటంటే ఫాస్ఫోఫ్రక్టోజ్ కైనేజ్. ఓకేనా? ఇది ఫాస్ఫారిలేషన్ 2. ఇక్కడ రైటింగ్ కొంచెం హ్యాండ్ రైటింగ్ ఎందుకంటే నాకు దీంతో కొంచెం అంతంతా సో ఐ అనేబుల్ టు రైట్ ప్రాపర్లీ ఆన్ దిస్ డిస్ప్లే సో దట్ ఇట్ కుడ్ బి ఆఫ్ లైక్ ఇల్లిజిబుల్ గా ఉంది, ఏమనుకోవద్దు. సో గ్లూకోజ్ 6 ఫ్రక్టోజ్ 6 ఫాస్ఫేట్ ఫ్రక్టోజ్ 16 బిస్ఫాస్ఫేట్ గా మారుతుంది ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఫాస్ఫోఫ్రక్టోకైనేజ్. కైనేజ్ అంటే చెప్పాను కదా, గ్రూప్ ఆఫ్ ఎంజైమ్స్ దట్ క్యారీ ద ఫాస్ఫేట్ టు ద కార్బన్ కాంపౌండ్. ఇక్కడ యూజ్ అయ్యే ఏటీపీ ఒక యూటీపీ నుంచి ఒక ఫాస్ఫేట్ తీసుకొని వచ్చి ఫ్రక్టోజ్ లో ఒకటో కార్బన్ పరమాణుకి అటాచ్ అవుతుంది అనమాట. ఇక్కడికి ఇది విధంగా మారింది. సో ఇప్పుడు ఫ్రక్టోజ్ 16 బిస్ఫాస్ఫేట్ అనేది ఏం జరుగుతుందంటే క్లీవేజ్ అవుద్ది, రెండుగా స్ప్లిట్ అవుద్ది. దీనికి ఉపయోగపడే ఎంజైమ్ ఆల్డోలేజ్ అనే ఎంజైమ్ యూజ్ అవుద్ది. ప్రాపర్గా ఇది ఏం జరుగుతుందంటే రెండుగా మారిపోద్ది అనమాట. ఒకటి 3GPAL అంటే 3 గ్లిజరాల్డిహైడ్ ఫాస్ఫేట్ అన్నమాట. అంటే దీనిలో ట్రయోస్ ఫాస్ఫేట్, దీనిలో కూడా 3 కార్బన్ పరమాణువులు ఉంటాయి. ఇది ట్రయోస్ ఫాస్ఫేట్. ఇటువైపు డిహైడ్రాక్సీ ఎస్టోన్ ఫాస్ఫేట్ ఫామ్ అవుద్ది, డిహెచ్ఏపి అని. ఇది కూడా ఒక ట్రయోస్ ఫాస్ఫేట్, దీనిలో 3 కార్బన్ పరమాణువులు ఉంటాయి. సో ఇక్కడ ఫ్రక్టోజ్ 16 బిస్ఫాస్ఫేట్ రెండుగా స్ప్లిట్ అవుద్ది. ఇక్కడ ఉన్న ఈ రియాక్షన్ ఏమంటాం అంటే క్లీవేజ్ అంటాం. యూ హాడ్ ఇట్ రైట్, డోంట్ టేక్ మీ రాంగ్. ఇంకెక్కడైనా ఈ పదం టచ్ అయితే నన్ను ఏమనొద్దు, క్లీవేజ్ అంటాం. గలీజ్ మైండ్. ఓకే. ఇక్కడ ఫ్రక్టోజ్ 16 అనేది ఆల్డోలేజ్ అనే ఎంజైమ్ సమక్షంలో ఫాస్ఫో 3GPAL గా మారుతుంది. అలాగే డైహైడ్రాక్సీ ఎస్టోన్ ఫాస్ఫేట్ గా కూడా మారుతుంది. కాకపోతే ఈ హైడ్రాక్సీ ఎస్టోన్ ఫాస్ఫేట్ అనేది ఫర్దర్ గా జరిగే ఆక్సిడేషన్ కి సెట్ కాదు. ఓకేనా? అది స్టోర్ అవుద్ది, లేదంటే అది ఆక్సిడైజ్ కాకపోతే ఫ్యాట్ గా స్టోర్ అవుద్ది. కాకపోతే మళ్ళీ గ్లైకాలసిస్ పూర్తిగా జరగాలి కాబట్టి ఇది ఐసోమెరేజ్ అవుద్ది. అంటే దాని రూపం మార్చుకొని మళ్ళీ యాసిటీస్ గా ఈ విధంగా మారుతుంది. అంటే అప్పుడు ఎన్ని ఏర్పడతాయి ఇలాంటివి? 3 ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్స్ అనేవి 2 ఏర్పడతాయి. ఓకే. ఏవి? గ్లిజరాల్డిహైడ్ 3 ఫాస్ఫేట్, సారీ గ్లిజరాల్డిహైడ్ 3 ఫాస్ఫేట్ అంటాం దీన్ని. 3 ఫాస్ఫేట్ ఇలాంటి 2 ఫామ్ అవుతాయి. ఇక్కడ ఇంకొకటి డిహెచ్ఏపి. ఇది డిహెచ్ఏపి అనేది ఐసోమెరేజ్ అవుద్ది. ఎందుకంటే అది ఆక్సిడేషన్ జరగాలంటే అది ఖచ్చితంగా గ్లిజరాల్డిహైడ్ 3 ఫాస్ఫేట్ గా ఐసోమెరైజ్ అవ్వాలి. ఇక్కడ ఉపయోగపడేది ఏంటంటే ట్రయోస్ ఫాస్ఫేట్ ఐసోమరైజ్. ట్రయోస్ ఫాస్ఫేట్ ఐసోమెరైజ్ అనే ఎంజైమ్ ఉపయోగపడుతుంది. ఇక్కడ జరిగే దాన్ని ఏమంటామంటే ఇది కూడా ఐసోమరైజ్ అనే రియాక్షన్ అంటాం. ఓకేనా? ఇప్పుడు మన దగ్గర ఎన్ని ఉన్నాయి? 2 అణువుల 2 మాలిక్యూల్స్ ఆఫ్ గ్లిజరాల్డిహైడ్ 3 ఫాస్ఫేట్ ఉన్నాయి. ఒకటి డైరెక్ట్ గా వచ్చింది, ఇంకోటేమో డిహెచ్ఏపి నుంచి ఫామ్ అయ్యి ఇటు సైడ్ వచ్చింది. ఇప్పుడు మన దగ్గర ఎన్ని ఉన్నాయి? గ్లిజరాల్డిహైడ్ 3 ఫాస్ఫేట్ 2 ఉన్నాయి. ఇప్పుడు ఇది ఏ విధంగా మారుతుందంటే చూడండి, ఇది సైటోప్లాజంలో ఉన్న ఒక ఇనార్గానిక్ ఫాస్ఫేట్ ని తీసుకుంటుంది. H2PO4- అంటాం దాన్ని. ఇది దీన్ని తీసుకుంటుంది. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఫస్ట్ ఇది గుర్తుపెట్టిన ఆక్సిడేషన్ జరుగుతుంది. ఇక్కడ ఆక్సిడేషన్ జరిగినప్పుడు దీని నుంచి ఒక హైడ్రోజన్ బయటకు వెళ్ళిపోతుంది. ఓకేనా? హైడ్రోజన్ బయటకు వెళ్ళినప్పుడు ఆ హైడ్రోజన్ గ్రహించేది NAD+. NAD+ కాస్త NADH+H+ గా ఫామ్ అవుతుంది. ఓకేనా? సో ఈ గ్లిజరాల్డిహైడ్ 3 ఫాస్ఫేట్ నుంచి ఓకే ఒక H2PO4- అనేది ఒక ఇనార్గానిక్ ఫాస్ఫేట్ ని తీసుకొని ఇది ఎలా ఫామ్ అవుతుందంటే 1,3-బిస్-ఫాస్ఫోగ్లిజరిక్ ఆమ్లంగా మారుతుంది. 1,3-బిస్-ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్ గా ఫామ్ అవుతుంది. దీనిలో కూడా 3 కార్బన్ అణువులే ఉంటాయి. ఓకే, ఎక్కడ కార్బన్ అణువులు ఎక్కడ మారవు, ఎందుకంటే CO2 రిలీజ్ అవుతుంది కాబట్టి అలాగే ఉంటుంది. సో ఇక్కడ ఉపయోగపడే ఎంజైమ్ ఏంటంటే గ్లిజరాల్డిహైడ్ 3 ఫాస్ఫేట్ డిహైడ్రోజినేజ్.
డీహైడ్రోజినేజ్ అనే ఎంజైమ్ ఇవ్వబడుతుంది. కాబట్టి ఇక్కడ గ్లిజరాల్డిహైడ్ 3 ఫాస్ఫేట్ లోంచి ఒక హైడ్రోజన్ బయటకు వెళ్ళిపోతుంది. దాన్ని ఎవరు తీసుకుంటారంటే NAD+ తీసుకొని NADH+H+ గా రిడక్షన్ అవుద్దన్నమాట. ఓకేనా? ఇక్కడ ఆక్సిడేషన్ అంటాం. ఈ రియాక్షన్ మనం గ్లైకాస్‌లో జరిగే ఒకే ఒక ఆక్సిడేషన్ ఇక్కడ జరుగుతుంది. ఆక్సిడేషన్ ఎక్కడ జరుగుతుంది? ఇక్కడ. దీన్ని 6th రియాక్షన్ అన్నమాట ఇది. సో ఫైనల్‌గా మన దగ్గర ఇప్పుడు 2 మాలిక్యూల్స్ ఆఫ్ గ్లిజరాల్డిహైడ్ 3 ఫాస్ఫేట్ నుంచి 2 మాలిక్యూల్స్ ఆఫ్ 1,3-బిస్-ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్ గా ఏర్పడుతుంది. ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గ్లిజరాల్డిహైడ్ 3 ఫాస్ఫేట్ డీహైడ్రోజినేజ్. డీహైడ్రోజినేజ్ అన్నామంటే అక్కడ ఏదైతే రెస్పిరేటరీ సబ్స్ట్రేట్ ఉందో అదస్థ పదార్థం దాని నుంచి హైడ్రోజన్ ఆటం అనేది బయటికి పంపించబడుతుంది. ఈ హైడ్రోజన్ ఎవరు తీసుకుంటారు? NAD+. సాధారణంగా NAD+ గానీ FAD+ ఏం చేస్తాయంటే ఎలక్ట్రాన్ క్యారియర్స్ గా ఉంటాయి. సైటోప్లాజంలోను అలాగే మ్యాట్రిక్స్ లో కూడా ఉంటాయి. ఇవి ఏం చేస్తాయంటే ఎలక్ట్రాన్స్ ని ఫ్రీగా మూవ్ చేస్తాయి వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ కి. సో NAD+ అనేది ఏం చేస్తుంది? ఈ గ్లిజరాల్డిహైడ్ 3 ఫాస్ఫేట్ నుంచి రిలీజ్ అయిన హెచ్ని తీసుకొని NADH+H+ గా ఫామ్ అవుద్ది. సో ఫైనల్ గా ఒక గ్లిజరాల్డిహైడ్ 3 ఫాస్ఫేట్ నుంచి ఒక NADH+H+ ఏర్పడితే ఇక్కడ మన దగ్గర ఉన్నాయి 2 ఉన్నాయి. కాబట్టి 2 మాలిక్యూల్స్ 2 NADH+H+ ఫామ్ అవుతాయి. సో ఫైనల్ గా మన దగ్గర 2 మాలిక్యూల్స్ ఆఫ్ 1,3-బిస్-ఫాస్ఫోగ్లిజరిక్ అనే యాసిడ్ ఫామ్ అయింది. ఇక్కడ ఈ 1,3-బిస్-ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్ నుంచి ఒక ఫాస్ఫేట్ బయటకు పోయి ATP ఫామ్ అవుతుంది. ఇక్కడ ఏర్పడుతుంది ATP. ఓకే, ఇప్పుడు దాకా ATP కట్ అయినాయి, ఇప్పుడు ATP ఫామ్ అవుతుంది. 1,3-బిస్-ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్ నుంచి ఒక ATP ఒక ఫాస్ఫేట్ ADPకి చేరి ATP ఫామ్ అవుతుంది. కాబట్టి 3-ఫాస్ఫోగ్లిజరిక్ ఏర్పడుతుంది. ఫాస్ఫోగ్లిజరిక్. నా హ్యాండ్ రైట్ నాకే చిరాకు ఉంది ఈ వీడియోలో. నెక్స్ట్ వీడియోలో మారుద్దాం. సో ఇక్కడ ఉపయోగపడే ఎంజైమ్ ఏంటంటే గుర్తుపెట్టుకోండి, ఫాస్ఫోగ్లిజరోకైనేజ్. ఫాస్ఫోగ్లిజరోకైనేజ్ దీన్ని ఏమంటామంటే డీఫాస్ఫారిలేషన్ అంటాము. డీఫాస్ఫారిలేషన్ అంటాం. ఓకే, ఇది ఫస్ట్ సబ్స్ట్రేట్ లెవెల్ ఆఫ్ డీఫాస్ఫారిలేషన్ అన్నమాట. 7th రియాక్షన్ లో ఒక ATP ఫామ్ అయింది. అంటే ఒకటి కాదు, ఇక్కడ 2 ఫామ్ అవుతాయి. దాని అర్థం ఏంటంటే ఒక మాలిక్యూల్ ఆఫ్ 1,3-బిస్-ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్ నుంచి ఒక ATP, అలాంటి మన దగ్గర 2 ఉన్నాయి కాబట్టి 2 ATP ఫామ్ అవుతాయి ఇక్కడికి. ఇప్పుడు మన దగ్గర ఏం ఏర్పడింది? 3-ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్ ఫామ్ అయింది. ఇది కాస్త మళ్ళీ ఏమవుద్దంటే మ్యూటేట్ అవుద్ది. మ్యూటేట్ అవడం అంటే ఫాస్ఫోగ్లిజరోమ్యూటేజ్ అనే ఎంజైమ్ సమక్షంలో మ్యూటేజ్ ఈ ఎంజైమ్ సమక్షంలో ఈ 3-ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్ లో ఉన్న అంటే 3వ కార్బన్ పరమాణు దగ్గర ఫాస్ఫేట్ ఉంటుంది. అది కాస్త 2వ కార్బన్ పరమాణు దగ్గరికి ఈ విధంగా 3 ఉన్నాయి అనుకుందాము. CCC ఇక్కడ ఫాస్ఫేట్ ఉంది. ఇది కాస్త ఇక్కడ జంప్ అయ్యి 2-ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్ గా మారుతుంది. అంటే మ్యూటేషన్ అవుద్ది అనమాట. 2-ఫాస్ఫోగ్లిజరిక్ ఏంటో రైటింగ్ యాసిడ్ గా ఫామ్ అవుద్ది. ఇక్కడ ఉపయోగపడే ఎంజైమ్ ఏంటి? ఫాస్ఫోగ్లిజరోమ్యూటేజ్. సో దీని నుంచి మళ్ళీ ఇనోలేజ్ అనే ఎంజైమ్ సమక్షంలో ఒక H2O బయటకు వెళ్ళిపోయి ఫాస్ఫోఇనాల్ పైరువిక్ యాసిడ్ ఏర్పడుతుంది అనమాట. ఓకేనా? ఇనాల్ పైరువిక్ యాసిడ్ ఏర్పడుతుంది. ఫైనల్ గా మన దగ్గర ఎన్ని ఉన్నాయి? హ్యాండ్ రైటింగ్ నాకే చిరాకు ఉంది, ఎక్స్క్యూజ్ చేయండి. చాలా ప్రాబ్లం ఉందన్నమాట, ఏం లేదు. ఓకే, 2-ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్ నుంచి ఇక్కడ ఏమవుతుంది? ఇనోలేజ్ అనే ఎంజైమ్ సమక్షంలో ఈ 2-ఫాస్ఫోగ్లిజరిక్ యాసిడ్ నుంచి ఒక H2O బయటకు వెళ్ళిపోవడం వల్ల ఫాస్ఫోఇనాల్ పైరువిక్ యాసిడ్ ఫామ్ అవుద్ది. మళ్ళీ ఇక్కడ నుంచి ఒక ATP బయటకు వచ్చినప్పుడు ఒక ఫాస్ఫేట్ బయటకు వచ్చి ఇక్కడ ADP కాస్త ATP గా ఫామ్ అవుతుంది. మన ఫైనల్ గా పైరువిక్ యాసిడ్ ఫామ్ అవుద్ది. ఓకే, డీఫాస్ఫారిలేషన్ ఇది 7th రియాక్షన్, ఇది 8th రియాక్షన్, ఇది 9th, 10th. సో ఇక్కడ కూడా డీఫాస్ఫారిలేషన్ జరుగుతుంది. దీన్ని సెకండ్ లెవెల్ ఆఫ్ సబ్స్ట్రేట్ లెవెల్ ఆఫ్ డీఫాస్ఫారిలేషన్ అంటాం. ఇక్కడ ఉపయోగపడే ఎంజైమ్ ఏంటంటే పైరువిక్ కైనేజ్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ గ్లైకోలిసిస్. సింపుల్ గా చెప్పాలంటే ఒక మాలిక్యూల్ ఆఫ్ గ్లూకోజ్ నుంచి 2 మాలిక్యూల్స్ ఆఫ్ పైరువిక్ యాసిడ్ ఫామ్ అవుద్ది. ప్రతి దాంట్లో కూడా 3 కార్బన్ పరమాణువులు ఉంటాయి, 3 కార్బన్ ఆటమ్స్ ఉంటాయి. సో ఎలా ఫామ్ అయ్యింది ఇక్కడ నుంచి ఒకసారి చూద్దాం. ఇంకొకసారి జస్ట్ ఒక గ్లూకోజ్ 6-ఫాస్ఫేట్ గాను, తర్వాత ఫ్రక్టోజ్ 6-ఫాస్ఫేట్ గాను, తర్వాత ఫ్రక్టోజ్ 1,6-బిస్ఫాస్ఫేట్ గాను, తర్వాత
గ్లిజరాల్డిహైడ్ 3 ఫాస్ఫేట్ అండ్ డిహైడ్రాక్సీ ఎసిటోన్ ఫాస్ఫేట్ గా ఫామ్ అవుద్ది. ఈ డిహైడ్రాక్సీ ఎసిటోన్ ఫాస్ఫేట్ కాస్త గ్లిజరాల్డిహైడ్ 3 ఫాస్ఫేట్ కి మారి తర్వాత మనకి ఎలా ఫామ్ అవుద్దంటే ఈ గ్లిజరాల్డిహైడ్ 3 ఫాస్ఫేట్ రెండు ఉంటాయి. వీటి నుంచి డైరెక్ట్ 1,3 బిస్ ఫాస్ఫో గ్లిజరిక్ యాసిడ్ గాను, దాని తర్వాత 3 ఫాస్ఫో గ్లిజరిక్ యాసిడ్ గాను, తర్వాత 2 ఫాస్ఫో గ్లిజరిక్ యాసిడ్ గాను, తర్వాత ఫాస్ఫో ఇనాల్ పైరువిక్ యాసిడ్ గాను, తర్వాత పైరువిక్ యాసిడ్ గాను ఫామ్ అవుతాయి. మన దగ్గర 2 ఉంటాయి. ఎందుకంటే 2 గ్లిజరాల్డిహైడ్ 3 ఫాస్ఫేట్ ఉంటాయి. అక్కడి నుంచి ప్రతిది కూడా 2 గా వస్తాయి. సో ఫైనల్ గా 3 కర్బన పరమాణువులో ఉన్న 2 పైరువిక్ యాసిడ్లు ఏర్పడతాయి. ఓకేనా? సో ఫైనల్ గా ఎన్ని ఏటీపీలు యూజ్ అయ్యే చూద్దాం. జస్ట్ వైట్ ఒక స్లైడ్ క్రియేట్ చేసుకుంటా. సో ఫైనల్ గా గ్లైకాలసిస్ లో మనకి ఎన్ని జరిగాయి? ఒకటి, ఫస్ట్ ఫాస్ఫారిలేషన్ లో 1 ఏటీపీ యూజ్ అయ్యింది. సెకండ్ ఫాస్ఫారిలేషన్ లో అంటే మూడో రియాక్షన్ లో 1 ఏటీపీ యూజ్ అయింది. అంటే ఎక్కడెక్కడ యూజ్ అయినాయి? గ్లూకోజ్ నుంచి గ్లూకోజ్ 6 ఫాస్ఫేట్ దగ్గర 1 ఏటీపీ, తర్వాత ఫ్రక్టోజ్ 6 ఫాస్ఫేట్ నుంచి ఫ్రక్టోజ్ 1,6 బిస్ ఫాస్ఫేట్ ఏర్పడిన దగ్గర, అంతేనా? మూడో చర్య ఎక్కడ ఏర్పడుతుంది? ఫ్రక్టోజ్ 6 ఫాస్ఫేట్ నుంచి ఫ్రక్టోజ్ 1,6 బిస్ ఫాస్ఫేట్ ఏర్పడిన దగ్గర ఇంకో ఏటీపీ. మొత్తం మీద 2 ఏటీపీ అనేది కన్జ్యూమ్ యూటిలైజ్ అవుతాయి. తర్వాత 7th రియాక్షన్ డిఫాస్ఫారిలేషన్, 10th రియాక్షన్ డిఫాస్ఫారిలేషన్. ఇక్కడ 2 ఏటీపీలు, ఇక్కడ 2 ఏటీపీలు ఫామ్ అవుతాయి. ఫైనల్ గా 6 ఏటీపీ, దానిలో ఒక 2 ఖర్చు అయిపోయినాయి ఇక్కడ, ఒకటో రియాక్షన్ లోను మూడో రియాక్షన్ లోను. కానీ 7th రియాక్షన్ లోను 10th రియాక్షన్ లో 2 ఏటీపీలు ఫామ్ అయ్యాయి. 2. సో ఫైనల్ గా మన దగ్గర నెట్ గెయిన్ ఎంత? 2 ఏటీపీ ఇన్ ద గ్లైకాలసిస్. అండ్ ఆల్సో ఆక్సిడేటివ్ ఎక్కడ జరుగుతుంది? ఆక్సిడేషన్ జరుగుతుంది ఇక్కడ 6th రియాక్షన్ లో. ఏంటంటే 1,6 బిస్ ఫాస్ఫో గ్లిజరిక్ యాసిడ్ నుంచి ఫాస్ఫో గ్లిజరిక్ యాసిడ్ ఏర్పడే దగ్గర అక్కడ ఆక్సిడేషన్ జరుగుతుంది. అంటే దాని నుంచి హైడ్రోజన్ బయటకు వెళ్ళిపోవడం వల్ల ఒక 2 అణువుల NADH+H+ ఫామ్ అవుతాయి. సో ఫైనల్ గా గ్లైకాలసిస్ లో 2 ఏటీపీలు 2 NADH+H+ ఫామ్ అవుతాయి. ఇది గ్లైకాలసిస్. ఇప్పుడు నుంచి మనం ఏం చేద్దామంటే ఈ గ్లైకాలసిస్ తర్వాత సెకండ్ స్టేజ్ ఏంటి? పైరువిక్ యాసిడ్. ఇంకొక స్లైడ్ క్రియేట్ చేసుకుంటారు 2, 3. ఓకే, జస్ట్ వెయిట్. ఇప్పుడు మన దగ్గర ఏంటి? పైరువిక్ యాసిడ్ ఉంది. ఎన్ని ఉన్నాయి? 2 మాలిక్యూల్స్ ఉన్నాయి. నెక్స్ట్ స్టెప్ అనమాట ఇది. మొత్తం ఏరోబిక్ రెస్పిరేషన్ లో సెకండ్ ఫేజ్ ఏంటి? పైరువిక్ యాసిడ్ ఆక్సిడేటివ్ డీకార్బాక్సిలేషన్. దాని నుంచి ఏమేమి ఏర్పడతాయి అంటే CO2 బయటకు వెళ్తుంది, అలాగే హైడ్రోజన్ కూడా కొన్ని బయటకు వెళ్తాయి. ఫైనల్ గా మనకి ఏం ఏర్పడుతుంది అంటే ఒకటి ఏర్పడుతుంది, ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో మొదటి దానిలో డీకార్బాక్సిలేషన్ జరుగుతుంది. ఇక్కడ అంటే ఇక్కడ మ్యాట్రిక్స్ ఏ విధంగా అంటే సైటోప్లాజంలో ఉన్న 2 పైరువిక్ యాసిడ్లు మ్యాట్రిక్స్ లోకి వెళ్తాయి, మైటోకాండ్రియా యొక్క మ్యాట్రిక్స్ లోకి. ఇక్కడ పైరువిక్ యాసిడ్ ట్రాన్స్లోకేటర్ అని ఒక ప్రోటీన్ ఉంటుంది. ఇది ఏం చేస్తుంది అంటే సైటోప్లాజం నుంచి మైటోకాండ్రియాలోకి ఈ పైరువిక్ యాసిడ్ ని ట్రాన్స్లోకేట్ చేస్తుంది, పంపిస్తుంది. దానికి ఉపయోగపడే ప్రోటీన్ పైరువిక్ యాసిడ్ ట్రాన్స్లోకేటర్. ఓకేనా? క్లియర్ కదా? ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఈ 2 పైరువిక్ యాసిడ్లు ఎక్కడికి వెళ్తాయి అంటే మైటోకాండ్రియా యొక్క మ్యాట్రిక్స్ లోకి వెళ్తాయి. ఇక్కడ ఏం జరుగుతుంది? డీకార్బాక్సిలేషన్ జరుగుతుంది. ఒకటి. తర్వాత దీని నుంచి హైడ్రోజన్ కూడా బయటకు వెళ్తాయి కాబట్టి ఆక్సిడేషన్ కూడా జరుగుతుంది. కాబట్టి పైరువిక్ యాసిడ్ ఆక్సిడేటివ్ డీకార్బాక్సిలేషన్ లో ఒక ఆక్సీకరణ చర్య కూడా జరుగుతుంది. ఫైనల్ గా దీని నుంచి మళ్ళీ ఒక 2 NADH+H+ ఏర్పడతాయి. ఏ విధంగా అంటే ఖచ్చితంగా ఆక్సిజన్ కావాలి. ఇక్కడ పైరువిక్ యాసిడ్ ప్లస్ దీని నుంచి ఆక్సిడేషన్ జరిగినప్పుడు దీని నుంచి ఒక హైడ్రోజన్ బయటకు వెళ్తుంది కాబట్టి దీన్ని తీసుకోవడానికి. అండ్ ఫైనల్ గా ఏం జరుగుతుందంటే ప్లస్ కోఎంజైమ్ A+H2O గివ్స్ రైజ్ టు ఇక్కడ ఉపయోగపడే ఎంజైమ్ ఏంటంటే పైరువిక్ యాసిడ్ డిహైడ్రోజినేజ్. పైరువిక్ యాసిడ్ డిహైడ్రోజినేజ్. వెయిట్ డిహైడ్రోజినేజ్. ఫైనల్ గా మనకి ఏం ఏర్పడుతుందంటే చూడండి,
చాలా చాలా ఇంపార్టెంట్. పైరువిక్ యాసిడ్, ఇక్కడ 2 పైరువిక్ యాసిడ్లు NAD ప్లస్ COA అంటే కోఎంజైమ్ A అండ్ H2O గివ్స్ రైజ్ టు ఇక్కడ పైరువిక్ యాసిడ్ డిహైడ్రోజినేజ్. దీనివల్ల ఏంటంటే హైడ్రోజన్ ఏవైతే పరమాణులు ఉన్నాయో దాని నుంచి బయట రప్పిస్తుంది ఇది డిహైడ్రోజినేజ్ అంటే. ఇక్కడ మనకి ఎసిటైల్ ఎంజైమ్ A ఎస్టైల్ కోఎంజైమ్ A ఫామ్ అవుతుంది. అలాగే CO2 రిలీజ్ అవుతుంది. కార్బాక్సిలేషన్ జరుగుతుంది కాబట్టి. అలాగే NADH ప్లస్ H ప్లస్ ఫామ్ అవుతాయి. సో ఇది ఫైనల్గా పైరువిక్ యాసిడ్ ఆక్సిడేటివ్ డీకార్బాక్సిలేషన్ అంటే పైరువిక్ యాసిడ్ నుంచి CO2 కూడా బయటకు వెళ్తుంది, అలాగే హైడ్రోజన్ కూడా బయటకు వస్తాయి. కాబట్టి ఇక్కడ ఉపయోగపడే ఎంజైమ్స్ ఏంటంటే పైరువిక్ యాసిడ్ డిహైడ్రోజినేజ్. దీనివల్ల పైరువిక్ యాసిడ్ నుంచి హైడ్రోజన్ అయాన్లు బయటకు వెళ్తాయి. అవి తీసుకోవడానికి NAD ప్లస్ యూజ్ అవుతుంది. ఫైనల్గా ఒక పైరువిక్ యాసిడ్ నుంచి ఒక అణువు NADH ప్లస్ H ప్లస్ ఏర్పడుతుంది. ఇలాగా 2 పైరువిక్ యాసిడ్ నుంచి 2 NADH ప్లస్ H ప్లస్ ఫామ్ అవుతాయి. అలాగే కార్బాక్సిలేషన్ జరుగుతుంది కాబట్టి ఒక కార్బన్ అనేది బయటకు వెళ్ళిపోతుంది. కాబట్టి నెక్స్ట్ ఏర్పడే అస్టైల్ కోఎంజైమ్ ఏలో 2 కార్బన్స్ మాత్రమే ఉంటాయి. ఇలాంటివి ఎన్ని ఫామ్ అవుతాయి? 2. ఒక పైరువిక్ యాసిడ్ నుంచి ఒక NADH ప్లస్ H ప్లస్ అలాగే ఎస్టైల్ కోఎంజైమ్ కూడా ఏర్పడుతుంది. సో ఫైనల్గా మన దగ్గర 2 పైరువిక్ యాసిడ్లు ఉన్నాయి. సో ఫైనల్గా 2 అణువుల NADH ప్లస్ H ప్లస్లు అలాగే 2 ఎస్టైల్ కోఎంజైమ్ A కూడా ఫామ్ అవుతాయి. ఇక్కడ ఎస్టైల్ కోఎంజైమ్ A ఫామ్ అవడానికి కోఎంజైమ్ అలాగే NAD, FAD, తర్వాత TPP, లైపోయిక్ ఆమ్లం, MG, మెగ్నీషియం అయాన్లు ఇవన్నీ కూడా కోఫాక్టర్స్ అన్నమాట. ఇవన్నీ ఉంటాయి. ఇది ఏరోబిక్ రెస్పిరేషన్ లో సెకండ్ ఫేజ్. సో ఫైనల్ గా మన దగ్గర పైరువిక్ యాసిడ్ ఆక్సిడేటివ్ డీకార్బాక్సిలేషన్ లో ఎన్ని ఏర్పడ్డాయి? 2 NADH ప్లస్ H ప్లస్ అనేది ఫామ్ అవుతాయి. ఓకేనా? ఇక్కడ ఒక ఆక్సీకరణ జరిగింది. దీన్నే డిహైడ్రోజినేజ్ అనే ఎంజైమ్ సమక్షంలో. అంటే ఆక్సీకరణ అంటే ఆక్సిజన్ తీసుకోవడమే కాదు, లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అని కూడా చెప్పొచ్చు. ఓకేనా? సో ఫైనల్ గా పైరువిక్ యాసిడ్ ఆక్సిడేటివ్ డీకార్బాక్సిలేషన్ లో 2 NADH ప్లస్ H ప్లస్ ఫామ్ అవుతాయి. అలాగే 2 ఎస్టైల్ కో ఎంజైమ్స్ A కూడా ఫామ్ అవుతాయి. ఈ ఎస్టైల్ కో ఎంజైమ్ ఏమంటామంటే ఇంటర్లింక్ అంటాం. ఎందుకంటే ఇది గ్లైకాలసిస్ కి క్రెబ్స్ సైకిల్ కి మధ్యలో ఉంటుంది. ఈ ఎస్టైల్ కో ఎంజైమ్ A మాత్రమే క్రెబ్స్ సైకిల్ లోకి వెళ్తుంది. ఓకే, కాబట్టి ఒక గ్లూకోజ్ నుంచి 2 పైరువిక్ ఆమ్లాలు ఏర్పడతాయి. 2 పైరువిక్ ఆమ్లాల నుంచి 2 ఎస్టైల్ కో ఎంజైమ్స్ ఏర్పడతాయి. ప్రతి ఎస్టైల్ కో ఎంజైమ్ లో 2 కార్బన్ ఆటమ్స్ మాత్రమే ఉంటాయి. ఓకేనా? సో ఇది ఆక్సిజన్ ఉన్నప్పుడు. ఒకవేళ ఆక్సిజన్ లేదనుకుందాం, ఏం జరుగుతుంది? సేమ్ ఆక్సిజన్ లేనప్పుడు ఎనారోబిక్ రెస్పిరేషన్ జరుగుతుంది. ఒకవేళ ఈస్ట్ లో జరిగితే ఈస్ట్ ఏమంటామంటే ఫ్యాకల్టేటివ్ ఎనరోబ్ అంటాం. ఫ్యాకల్టేటివ్ అంటే ఆక్సిజన్ ఉన్నప్పుడు, ఆక్సిజన్ కండిషన్ ఉన్నప్పుడు అది ఏరోబిక్ కండిషన్స్ లో దాని రెస్పిరేషన్ చేసుకుంటుంది. ఆక్సిజన్ లేనప్పుడు ఎనారోబిక్ కండిషన్ లో ఉన్నట్టు కూడా చేసుకుంటుంది. కాబట్టి ఫ్యాకల్టేటివ్ ఎనారోబ్ అంటాం. అంటే ఆక్సిజన్ ఉన్నా లేకపోయినా కూడా సర్వే అవ్వగలదు. అలా కాకుండా ఆబ్లిగేటివ్ ఎనారోబ్స్ అంటాం. అంటే ఆక్సిజన్ ఉంటే చనిపోతాయి, మనం ఆక్సిజన్ లేకపోతే చనిపోతాం. దాన్ని మనం ఏమంటామంటే ఆబ్లిగేట్ ఏరోబ్స్ అంటాం. ఓకేనా? మనల్ని ఆబ్లిగేట్ ఏరోబ్స్ అంటాము. లైక్ క్లాస్ట్రీడియం బాట్యులిజం లాంటి బ్యాక్టీరియాలని ఆబ్లిగేట్ ఎనరోబ్స్ అంటాం. అంటే ఆక్సిజన్ లో ఉంటే చనిపోతాయి అనమాట. సో ఈ విధంగా 2 ఆర్గానిజమ్స్ ఉంటాయి, ఫ్యాకల్టేటివ్ అండ్ ఆల్సో ఆబ్లిగేట్. క్లియర్ కదా? ఫ్యాకల్టేటివ్ అంటే బోత్ ఆక్సిజన్ లేకపోయినా కూడా బతకగలవు. ఆబ్లిగేట్ అలా కాదు, ఆక్సిజన్ ఉంటే కొన్ని బతుకుతాయి, ఆక్సిజన్ లేకపోతే కొన్ని బతుకుతాయి. మనం అయితే ఆబ్లిగేట్ ఏరోబ్స్, ఖచ్చితంగా ఆక్సిజన్ ఉంటేనే బతుకుతాం, ఆక్సిజన్ లాగా చచ్చిపోతాం. కానీ క్లాస్ట్రీడియం బాట్యులిజం లాంటి బ్యాక్టీరియాస్ అనేవి ఆక్సిజన్ లేనప్పుడు బతుకుతాయి. కాబట్టి దాన్ని ఆబ్లిగేట్ ఎనరోబ్ అంటాం. సో ఫైనల్ గా ఈస్ట్ లో ఏం జరుగుతుందో చూద్దాం. ఇక్కడ కూడా సేమ్ ప్రాసెస్ లో డిహైడ్రోజనేషన్ జరుగుతుంది అండ్ ఆల్సో డీకార్బాక్సిలేషన్ కూడా జరుగుతుంది. ఓకేనా? ఇక్కడ CO2 విడుదల అవుద్ది. పైరువిక్ యాసిడ్ అనేది ఏం జరుగుతుంది? పైరువిక్ యాసిడ్ ఇక్కడ గ్లైకాలసిస్ లో ఫామ్ అయిన NADH ప్లస్ H ప్లస్ అనేది హైడ్రోజన్ ని కోల్పోతాయి అనమాట. ఇక్కడ ఉపయోగపడే ఎంజైమ్స్ ఏంటి? పైరువిక్ యాసిడ్ డిహైడ్రోజినేజ్, సింపుల్ గా రాస్తాను, డిహైడ్రోజినేజ్. అలాగే ఆల్కహాల్ డీకార్బాక్సిలేషన్ కూడా జరుగుతుంది. ఆల్కహాల్ డిహైడ్రోజినేజ్ 2 ఎంజైమ్స్ ఉంటాయి ఇక్కడ. పైరువిక్ యాసిడ్ డీకార్బాక్సిలేజ్, ఇక్కడ రాంగ్ రాశాను, పైరువిక్ యాసిడ్ డీకార్బాక్సిలేజ్ అలాగే ఆల్కహాల్ డిహైడ్రోజినేజ్. ఫైనల్ గా మనకి ఏం ఫామ్ అవుతుందంటే
ఇథనాల్ లేదా C2H5OH ఫామ్ అవుద్ది. అలాగే CO2 వస్తుంది. ఎందుకంటే డీకార్బాక్సిలేషన్ జరుగుతుంది కాబట్టి CO2 ఫామ్ అవుద్ది. డీహైడ్రోజనేస్ ఉంది కాబట్టి ఇక్కడ ఏమవుద్దంటే NADH నుంచి ఒక హైడ్రోజన్ పోయి NAD ఫామ్ అవుద్ది. సో ఫైనల్‌గా గ్లైకాలిసిస్‌లో ఫామ్ అయిన NADH+H+ అనేవి ఇక్కడ యూజ్ అవుతాయి కాబట్టి ఎనరోబిక్ రెస్పిరేషన్‌లో కేవలం 2 ATP మాత్రమే ఫామ్ అవుతాయి. అది గ్లైకాలిసిస్‌లో ఫామ్ అయినవే మాత్రం ఉంటాయి. ఇంకా మళ్ళీ ఏం ఫామ్ అవ్వవు. ఎందుకంటే ఇక్కడ NADH+H+ యూజ్ అయిపోతాయి. అది NAD+గా ఫామ్ అవ్వడానికి. సో ఇది ఈస్ట్‌లో జరిగేది. ఒకవేళ మన మజిల్ సెల్స్‌లో గాని, బ్యాక్టీరియాలో గాని జరిగేది ఏ విధంగా జరుగుతుంది? ఇక్కడ లాక్టిక్ యాసిడ్ ఫామ్ అవుద్ది. ఓకేనా? ఇది ఏ విధంగా అంటే ఇక్కడ పైరువిక్ యాసిడ్, ఇక్కడ సేమ్ NADH+H+, లాక్టేట్ డీహైడ్రోజనేస్ ఉంటుంది ఇక్కడ. ఇక్కడ CO2 రిలీజ్ అవ్వదు ఎందుకంటే కార్బాక్సిలేషన్ ఏం జరగదు. లాక్టేట్ డీహైడ్రోజినేస్ అనే ఎంజైమ్. లాక్టేట్ డీహైడ్రోజన్ ఎంజైమ్‌లో లాక్టిక్ యాసిడ్ ఫామ్ అవుద్ది. అలాగే NAD+ కూడా ఫామ్ అవుద్ది. ఇక్కడ యాసిడ్ CO2 అనేది ఫామ్ అవ్వదు. ఇది అవాయి శ్వాసక్రియ అన్నమాట. సో ఫైనల్‌గా మన దగ్గర ఏముంది? క్రెబ్స్ సైకిల్ నేర్చుకోవాలనుకుంటే ఈ 2 నేర్చుకోవాలి. గ్లైకాలిసిస్‌లో 2 ATP, 2 NADH+H+ ఫామ్ అయ్యాయి. ఈ 2 కూడా ఇక్కడ ఫామ్ అయిన NADH+H+ ఏదైతే ఉందో ఇవి అలాగే పైరువిక్ యాసిడ్ ఆక్సిడేటివ్ డీకార్బాక్సిలేషన్ ఏర్పడిన 2 అణువుల NADH+H+లు కూడా ఎలక్ట్రాన్ ట్రాన్స్‌పోర్ట్ సిస్టమ్‌లో యూజ్ అవుతాయి. దాని నుంచి కూడా ATP సింథసైజ్ కావాలి కాబట్టి ఫైనల్‌గా ఒక గ్లూకోజ్ మాలిక్యూల్ నుంచి 36 ATP ఫామ్ అవ్వాలంటే ఈ 4 ఫేజ్‌లు కూడా దాటుకొని రావాలి. ఓకేనా? నెక్స్ట్ క్లాస్‌లో మనం క్రెబ్స్ సైకిల్ నేర్చుకుందాం. దాని తర్వాత ETS కోసం నేర్చుకుందాం. ఫైనల్‌గా ఒక గ్లూకోజ్ నుంచి ఎన్ని ATP ఫామ్ అవుతాయని తెలుస్తుంది. సో ఫైనల్‌గా ఇఫ్ యూ ఫైండ్ అవుట్ దిస్ వెరీ యూజ్ఫుల్ ప్లీజ్ మేక్ ష్యూర్ సబ్స్క్రైబ్. ఓకేనా? థాంక్ యూ వెరీ మచ్. బై బై.